కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక దోమ. ఒక రోజున దానికి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అది చిర్రా బుర్రా చిక్కు తీసుకుని చీమిడి మెరుగు పెట్టుకుని పూటికి నిండా పూరీలు అటికి నిండా ఆవు నెయ్యి తీసుకుని కంచికి పోయి మంచి మొగుడిని తెచ్చుకుందామని బయలుదేరింది. దోవలో ఒక ఏనుగు దోమమ్మను కలుసుకుని దోమ దోమ ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుడిని తెచ్చుకుందామని పోతున్నాను అన్నది దోమ. ఏం నన్ను పెళ్లాడరాదా అన్నది ఏనుగు. చిచి, ఏనుగుకు ఎత్తు చెవులు, నేను చేసుకోను అంటూ దోమమ్మ ముందుకు సాగింది. మరికొంత దూరం పోయేసరికి ఒక గుర్రం కనపడి దోమ దోమ ఎందాక ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుని తెచ్చుకుందామని పోతున్నాను అన్నది దోమ. నన్ను పెళ్లి చేసుకోరాదా అన్నది గుర్రం. చిచి, గుర్రానికి గుదికాళ్ళు, నేను చేసుకోను అంటూ దోమ మళ్ళీ తన దారిన బయలుదేరిపోతోంది. మరి కొంచెం దూరం పోయేసరికి ఒక పాము కనిపించి దోమ దోమ ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుని తెచ్చుకుందామని పోతున్నా అంది దోమ. నన్ను పెళ్లి చేసుకోరాదా అన్నది పాము. చీచి, పాముకి పడిగ తల, నేను చేసుకోను అంటూ దోమ ముందుకు సాగింది. మరి కాస్త దూరం పోయేసరికి ఒక కోతి కనిపించింది. దోమమ్మ దోమమ్మ ఎందాక ప్రయాణం అని అడిగింది. కంచికి పోయి మంచి మొగుని తెచ్చుకుందామని పోతున్నా అంది దోమ. ఇదే కదా కంచి, నాకంటే మంచి మొగుడు నీకెక్కడ దొరుకుతాడు, నన్ను చేసుకోరాదా అన్నది కోతి. ఇదే నా కంచి, అయితే నిన్నే చేసుకుంటాలే అన్నది దోమ. కోతి దోమను నెత్తి మీద ఎక్కించుకుని ఇంటికి వచ్చి దోమమ్మ తెచ్చిన పూటిక పూరీలు అటికి ఆవు నెయ్య పెట్టి విందు చేసుకుని వైభవంగా పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు గడిచాయి. దోమమ్మ ఒక కొడుకును కన్నది. ఒక రోజున కొడుకును ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి దోమమ్మ ఇలా జోలపాట పాడింది. ఏనుగును వద్దంటి ఎత్తు చెవులంటి, గుర్రమును వద్దంటి గుదికాళ్ళదంటి, పామును వద్దంటి పడిగతలదంటి, కోతిని పెళ్లాండి కొడుకును గంటి. ఇలా పాడుతుండగా మేతకు పోయిన కోతి ఇంటికి తిరిగి వచ్చింది. పెళ్ళాం పాట వినేసరికి కోతికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. సంతోషం పట్టలేక అమాంతంగా వచ్చి దోమమ్మని ముద్దు పెట్టుకుంది. అలా ముద్దు పెట్టుకోవడంలో దోమమ్మ కాస్త కోతి ముక్కులో దూరింది. పాపం కోతి ఏం చేస్తుంది, నీకు కాసుల దండ ఇస్తారా, ముక్కు పోగు కుట్టిస్తారా అని ఎంతో బ్రతిమలాడింది. కానీ దోమమ్మ బయటికి రాలే. కోతికి కోపం వచ్చి ముక్కు నలుపుకునేటప్పటికి దోమమ్మ కాస్త నలిగి చచ్చిపోయింది. దాంతో కోతికి తుమ్ము వచ్చి ఆచ్ అని తుమ్మింది. ఆ తుమ్ముతో చచ్చిన దోమమ్మ కోతి ముక్కులోంచి కింద పడింది. పాపం కోతి చేసేదేది లేక కళ్ళు నీళ్ళెట్టుకుంది. అంతటితో కథ కంచికెళ్ళింది. మనం ఇంటికొచ్చాం. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.